బైబిల్ వాక్యం గుర్తొస్తుంది మనం అందరం చూస్తా అంటే, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని స్తోత్రం. రండి, బలలో చేవేయక ముందు, ఆయన శరీరాన్ని రక్తాన్ని చేరక ముందు దేవుని హెచ్చరికలు తీసుకొని బలలో చేవేసుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. అలాగే రండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 51 మార్చి చదువుకుందాము. 51 యోహాను సువార్త 6వ అధ్యాయము 51. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవ కొరకుని నా శరీరమై అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కొరకు. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నిత్య నివాసి నిత్య తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మీద ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇంతకుముందు అయితే చీకటిలో అంధకార యొక్క శక్తులతో అంధకార మనసుతో ఉన్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాశకమైన కుండలో నుంచి, పాప ఊబిలో నుంచి పైకి లేవనెత్తి ప్రభువా క్రీస్తుని సంఘములో చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలైనా. ఈ సంఘంలో ప్రభువా నన్ను కూడా ఈ విధంగా నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రములు ప్రభువా. ఇదిగో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యగుడను, అపాత్రులను, నిష్ప్రయోజకులను, నిరాయుధులను ప్రభువా ఎంత మాత్రం యోగ్యత లేదు. నీ మాటను ఉచ్చరించడానికి, నీ నామాన్ని ఉచ్చరించడానికి యోగ్యత ఎటు వాడున ప్రభువా. అయినప్పటికీ నీ యొక్క ప్రేమ చేత, మహాప్రేమ చేత నిలబడుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి. నీ పరలోకంలో నుంచి ప్రభువా, నీ ఉన్నత స్థలంలో నుంచి నీ ఆత్మను గుమ్మరించి గాయపడిన హస్తంతో నన్ను ముట్టి నా తలంపులు, నా మస్తిష్కంలో ఉన్న సమస్తమును, ఆ మస్తును ప్రభువా మలినమును తీసివేసి యేసుక్రీస్తునామములో మీ పరిశుద్ధతను దయచేయండి. పరిశుద్ధమైన యొక్క అగ్నితో నన్ను కాల్చి నీ వాక్యం నింపండి. నా ద్వారా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే బ్రతికించబడతారు ప్రభువా. నేను మేమందరం బ్రతుకులాగా మీరు మాట్లాడండి, సహాయం చేయండి. అంత దినములలో ప్రభువా నీ ఆత్మను ఇక్కడ కుమ్మరించి ప్రభా యోగ్యముగా నీ యొక్క శరీరంలో, నీ యొక్క రక్తంలో పొందులాగున మేము జీవించలాగున, అంతం వరకు జీవించలాగున సహాయం చేయండి. వినుటకు ప్రభా చెవులు దయచేయండి ప్రభు, గ్రహించుటకు మనసు దయచేయండి, హృదయము దయచేయండి. సాతాను వాడి యొక్క అంధకార శక్తిని యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాము, సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభా నీ యొక్క తేజోమయమైన మందిరమును చుట్టూ మీరు కంచె వేయండి, కాపాడండి. నీ మహిమ ఇక్కడ ఉంచండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభా మీ మహిమ తీసుకోమని, నన్ను కూడా కాల్చి ప్రభా పరిశుద్ధమైన మాటలు నాను వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థించి అడిగి పొందుకోనా బ్రహ్మ తండ్రి. ఇక్కడ మనం చదువుకున్న లేఖ భాగంలో కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మాటలు ఇవి. చివరి అధ్యాయంలో చివరిగా రాస్తున్న మాటలు ఏమంటే, మీరు భ్రష్టులు కాని ఎడల అంటే సంఘము దేనికి అవకాశం ఉంది? భ్రష్టులు అయ్యేదానికి అవకాశం ఉంది. సంఘాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు, రక్తంతో కడిగినాడు దేవుడు. కీర్తన 40వ అధ్యాయంలో 2వ వచనం ద్వారా నాశకరమైన గుంటలో నుంచి, ఆ యొక్క ఊబిలో నుంచి దేవుడు లేవనెత్తి మన పాదాలను క్రీస్తు అనే సంఘములో నిలిపినాడు.
స్థిరపరిచినాడు, నిత్య జీవానికి వారసులుగా ఇచ్చినాడు. అయితే సంఘము ఎటువంటి అవకాశానికి గురవుతోంది? భ్రష్టత్వానికి గురవుతోంది. మీరు ఇక్కడ ఏమంటారా అంటే, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే. అంత ముందు పైకి చూసుకుంటే, మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేరో ఇక్కడ నిలబడి చెప్పేవాడికి తెలియదు, నీ పక్క ఉండేవాడికి తెలియదు, ఎవరికి తెలియదు. ముగ్గురు తెలుసు. 1 దేవునికి, 2 సాతానుకు, 3 నీకు. వ్యక్తిగతంగా మనమే తెలుసు. అందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు. అన్న ఒక మాట జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో సమరుడు వచ్చి ఏం చేసినాడు? పడిపోయిన వాడిని చూచినాడు. అయితే అతను పడిపోయిన వాడిని చూచినాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయేటప్పుడు పడిపోయినాడు? యెరూషలేము నుంచి యెరికో. రండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనము చదవండినా. అందుకు యేసు ఇట్లనెను, దిగి వెళ్ళుచు కొర ప్రాణంతో విడిచిపోయేరి. యెరూషలేము మనకు యెరికో జ్ఞాపకం చేసుకుంటే మనం ఇంతకుముందు చూసుకున్నాం. 1 రాహాబును జ్ఞాపకం చేసుకున్నాము, 2 జక్కైని జ్ఞాపకం చేసుకున్నాము, 3 గుడ్డివాడిని జ్ఞాపకం చేసుకున్నాం. గుర్తుందా? దేవుని స్తోత్రం. యెరికోలో వీళ్ళు ఉన్నారు. దేవుడు వీళ్ళని దర్శించి, వీళ్ళని రక్షించి, వీళ్ళకి రక్షణ ఇచ్చి, నిత్య జీవమునిచ్చి ఎక్కడ ఉంచినాడు? యెరూషలేము అనే పరిశుద్ధ స్థలంలో ఉంచినాడు. అయితే పరిశుద్ధ స్థలంలో నుంచి, యెరూషలేము నుంచి ఒక మనుషుడు ఏమైపోతున్నాడు? యెరికోకు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడి నుంచి అయితే దేవుడు నిన్ను తీసుకుని లాక్కుని బయటికి మరణకరమైన ఆ యొక్క పాపపు జీవితంలో నుంచి, ఆ యొక్క చెడు అలవాట్ల నుంచి, చెడు భ్రష్టత్వంలో నుంచి, నాశకరమైన గుంటల నుంచి తీసుకొని బయటికి వస్తే మళ్ళీ మనుషుడు ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుంచి దిగిపోతున్నాడు. మనము మాటికి మన ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ పోవాలి, కానీ మన ఆత్మీయ స్థితిలో ఏమైపోతున్నాము? దిగిపోతున్నాము. దేవుని గురించి మనం ఉన్న అవగాహన నాకు తెలిసి చాలా తక్కువ. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది, జ్ఞానం మించిన ప్రేమ అని. ఆయన ప్రేమ మనకు అర్థం కాదు. నిస్వార్థమైన ప్రేమ. ఆయనకు ఎంతో అని అంటాడు, మీరు నశించిపో నరకాన్ని ఇప్పుడు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నరకం మీ కొరకు చేయలేదు. సాతాను వాడిని దూత చేసినాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? వాని మాటలు వింటూ, వాని కార్యాలు చేస్తూ, వాని సొత్తు అయిపోయినాం మనం. ఇంతకుముందు అయితే రక్షించినాడు దేవుడు, యెరికో నుంచి తప్పించినాడు దేవుడు. అయితే మళ్ళా ఏం చేస్తున్నాడు? మనుషుడు దిగి వెళుతున్నాడు. జాగ్రత్త. యెరూషలేములో ఉంటే నీకు క్షేమము, దేవుని సన్నిధిలో ఉంటే మనకు క్షేమము, దేవుని సన్నిధిలో ఉంటే మనకు రక్షణ, మనకు కాపుదల. దేవుని సన్నిధిలో ఉంటే మనకు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు మనకున్నాడు. యెరూషలేములో ఉంటే, అంటే దేవుని నమ్ముకుని దేవుని సన్నిధిలో మనం నడుస్తూ ఉంటే మనం ఏమవుతాము? నిత్య జీవానికి వెళ్తాం. అలా కాకుండా యెరూషలేమును వదిలి ఈ కంట్రోల్లో ఎందుకుంటాములే, లోకంలో కొంచెము హ్యాపీ ఉంది, తర్వాత మందిరానికి వస్తే ఏం చేస్తామంటే ఆ మ్యూజిక్ వినకూడదు, సినిమాలు చూడకూడదు, విచరించకూడదు, దొంగతనం చేయకూడదు, ఇట్లా బ్రదర్ అబద్ధాలు చెప్పకూడదు బ్రదర్, దేవునికి బాగా కరెక్ట్గా ఉండాలి బ్రదర్ అని చెప్తాము. అది మంచిది కాదు కొంతమందికి. ఎందుకు? మనం చేసే పనిలో అబద్ధాలు చెప్పకుండా మనం బతకలేము, మోసాలు చేయకుండా మనం బతకలేము. ఇంకా దిగజారిపోతే దొంగతనం చేసేది బతకలేము. ఇంకా దిగజారిపోతే ఇంకా పాపం చేయడానికి కూడా దిగజారిపోతాం. ఇదే యెరూషలేము నుంచి ఏమవుతున్నాడు ఈ మనుషుడు? మళ్ళా లోకంలోకి దిగిపోతున్నాడు. మన ఆత్మీయ స్థితి దిగిపోతుంది. కొరింథీయుల రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఆ సంఘానికి ఏం రాస్తాడంటే,
మీరు విశ్వాసంగా ఉన్నారో లేరో, మనకి ఏదైనా ఇబ్బంది వస్తే, ఇరుకొస్తే, ఏదైనా అయితే మనం ఎక్కడ పెడతాము? మనుషుల దగ్గర పెడతాం. ఫస్ట్ సహాయం చేసే వాళ్ళు ఎవరు అని మనము జ్ఞాపకం చేసుకొని వాళ్ళని అడిగిపోతాం, వీళ్ళని అడిగిపోతాం. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుడు అడిగితే ఇస్తే దేవుడు మనకు ఉన్నాడని విశ్వాసం మనకు లేదు. అందుకే అంటాడు కొరింథీయుల సంఘానికి భ్రష్టులు కాకుండానట్లు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయంలో అక్కడ దేవుడు 3 ఉపమానాలు చెప్తాడు. అనా 3 ఉపమానాలు చెప్తాడు కదా? ఏమి చిన్నబాబు 3 ఉపమానాలు 15 మీ భాషలో, మా భాష 15. సరేనా? సరే, 3 ఉపమానాలు చెప్తాడు. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండోది పోగొట్టుకున్న నాణ్యము, మూడోది చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. మంచిది. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం అన్న, చాలాసార్లు చెప్పినాడు అన్న మోషే అన్న. అయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 4 చదవండి. 4వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం. తప్పిపోయినడలా ఇక్కడ గొర్రె తప్పిపోయింది. మా ఈదులో, మేమున్న ఊర్లో పెద్ద మండలంలో మా ఈదులో సాగులు ఉన్నారు. వాళ్ళకు గొర్రెలు ఉన్నాయి. ముందు కొన్ని ఉన్నాయి, మా తర్వాత కొనుక్కున్నారు వాళ్ళు. వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే, చిన్నపిల్లోడు కట్టి తీసుకొని ముందర ఏం చేస్తాడు, పోతా ఉంటాడు. అతన్ని అనుసరిస్తూ వెంబడిస్తూ ఈ గొర్రెలు పోతా ఉంటాయి. వెనకాల వాళ్ళ ఆయన పోతా ఉంటాడు. అర్థమవుతుందా మీకు? ముందు కూడా పోతున్నాడు, వెనకాల కూడా పోతున్నాడు, మధ్యలో గొర్రెలు పోతున్నాయి. ఈ గొర్రెలు ఏం చేస్తున్నాయి అంటే, పోయేది రూట్గా ముందర పోయేవాడిని అనుసరించకుండా ఒక గొర్రె తప్పిపోయి ఇక్కడ వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? వెళ్ళిపోయింది. ఒక గుటి తప్పిపోయినాడు. అలా అతడు పొద్దున పోతారు, నాయన కొడుకు పోతారు, కుర్రలు మోపుకొని వస్తారు, సాయంత్రం వస్తారు సట్టి కొట్టుకొని పోయి. ఈ అన్ని గొర్రెలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఎంచుకుంటారు, ఉన్నాయా లేవా. మళ్ళీ ఆ గొర్రెలు గుర్తులు వేస్తారు, గొర్రెలు కలిసిపోకుండా. అట్లా గుర్తులు వెనకాల బొచ్చుగా తెచ్చడమో, దానికి కలర్ వేయడమో ఏదో ఒకటి ఉంటుంది, గుర్తులు వేస్తారు. సరేనా? మనమంతా పల్లెల వెళ్ళే పెద్ద టౌన్లో మనం కాదు, కానీ మనమేమో అటు నుంచి వచ్చిన వాళ్ళమే. గుర్తులు వేస్తారు. అవన్నీ వచ్చినాయా? సరే, వస్తే ఎక్కడి నుంచి ఎక్కడ పోయినారో, మేత ఎక్కడ అయిపోయిందో, సాయంత్రం టైం అవుతుంది, ఇంక అన్ని లెక్క పెట్టుకుంటారు. అన్ని వచ్చినాయా? తప్పలే. చిన్న పిల్ల ఉంది, ఆ చిన్న పిల్ల దాన్ని నడచలేదా, ఎత్తుకొని వస్తా ఉంటారు. సరే, ఒకవేళ తప్పిందంటే ఈ మంద నుంచి దూరం వెళ్ళిపోయింది ఆ గొర్రె. దూరం వెళ్ళిపోయిన గొర్రె ఏం గుమ్ము ఉంటుందా? ఉండదు. మే మే అరుస్తూ ఉంటుంది. అరసదా నా గొర్రె? అరుస్తుంది. ఇక్కడ అడవిలోకి వెళ్ళిపోయింది, ఒంటరిగా ఉంది. ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, ఆ ముళ్ళు కుచ్చుకుంటున్నాయి, రాళ్ళు కుచ్చుకుంటున్నాయి. ఇంకా గొర్రె కోసము అక్కడ అడవిలో ఏమేమి ఉంటాయంటే, తోడేలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, ఇంకోటి ఉన్నాడు ముఖ్యంగా సింహాలు ఉంటాయి. సాతాను నువ్వు తప్పిపోతే, నువ్వు పడిపోతే, దేవుని మార్గంలో నుంచి వెళ్ళిపోతే ఏం చేస్తాడు వాడు? నిన్ను తినేస్తాడని కూర్చోంటాడు. అందుకే పేతురు మొదటి పేతురులో 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది సింహంలా ఉన్నాడు. ఎక్కడ నువ్వు తప్పిపోయినావంటే, ఎక్కడ నువ్వు పడిపోయినావంటే వాడు ఏం చేస్తాడు? నిన్ను మింగుతాడు, తింటాడు. తినేసిన తర్వాత గుర్తొస్తుంది, వాడి దగ్గర ఉంటే బాగుండు, గుంపులో ఉంటే బాగుండు, మందలో ఉంటే బాగుండు, ఎందుకు కాపరి ఉన్నాడు ఆడ. సరే, ఇది తప్పిపోయింది. కాపరి ఏం చేసినాడు? పోయినాడు. చూడండి, అతడు 99 వంటిని అడవిలో విడిచిపెట్టేసినాడు. ఎందుకు? గుంపు ఉన్నాయి. ఈ గుంపు ఉన్నట్టు ఏం చేసినాడు? విడిచిపెట్టి తప్పిపోయిన దానికోసం పోయినాడు. ఎందుకు నా తప్పిపోయిన దానికోసం విలువ పెట్టి కొన్నాడు, డబ్బులు పెట్టి కొన్నాడు. ఊరికి వచ్చినాడు. ఏమన్నా గొర్రెలు, ఒక గొర్రె అమ్ముకుంటే ఎంత? ఇప్పుడు 8,000 9,000, ఇంకా బకీద్ వస్తే ఇంకా ఎక్కువ పోతుంది. విలువ పెట్టి కొన్నాడు. దాని వల్ల మనకి లాభం ఉంది.
నిన్ను నన్ను యేసుప్రభు విలువబెట్టి కొన్నాడు తన రక్తంతో, తన సొంత రక్తంతో, పరిశుద్ధమైన రక్తంతో. దానికోసం ఏం చేసినాడు యేసుప్రభు? వచ్చినాడు. ఇక్కడ ఏం చేసినాడు? వెతికినాడు. గొర్రెకు కొన్ని భాషలు ఉంటాయి, అది కాపరికే తెలుస్తుంది, దాన్ని మేసేవానికే తెలుస్తుంది. ఈ గొర్రెకు కూడా ఈ గొంతు, కాపరి గొంతు వింటేనే అది స్పందిస్తుంది. మనం పోయేసి గొర్రె మగ దావంటి పోయేవాడు బే బే అంటే వస్తాయి, అవి రావు. దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అలవాటు ఏంటాయి ఆ గొర్రెలో, ఆ వాయిస్కి, ఆ గొంతుకి. ఈడు అరుచుకుంటా పోతాడు కాపలాదారుడు, మేక గొర్రె అరుస్తుంది. ఎంతవరకు దేవుని శబ్దము నువ్వు విన్నంత వరకు నువ్వు దూరంగానే పడిపోయినట్లు. దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని మాటలు వింటున్నావు అంటే నువ్వు మందలో, దేవుని సన్నిధిలో, కాపరి యొక్క కాపుదలలో ఉన్నట్టు. నువ్వు మందిరం రాకుండా, గుంపులో లేకుండా, నువ్వు ఎక్కడో ఉండి ఆ పదాంలే పొద్దు పోతే ఏదో 5 దినాలు 10 దినాలు వస్తుందిలే, ఇంకో వారం పదాంలో దేవుడు క్షమిస్తాలే అనుకుని నువ్వు పోయినావంటే నిన్ను తినేదానికి రెడీగా ఉన్నాడు, నీ తోడలు పిక్కు తింటాయండి. ఒక పాపముతో నీది ఒక్క పాపంతో నీ తప్పిపోవు. పాపానికి పాపం లింక్ వస్తుంది ఆటోమేటిక్. ఎలా వస్తుంది? రండి ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక చిన్న మాట మనం గుర్తు చేసుకుందాం. 4వ అధ్యాయము 25వ వచనము మనము చదవండి నాయరున్న. మనము ఒకరికొకరము అవమలే ఉన్నాము గనుక అబద్ధమాడుట మాని ప్రతి వాడును సత్యం పలుకుతున్నామా? మనము నిజం చెప్తున్నామా? మనము అంత మంచోళ్ళమా? మనము దేవుని స్తోత్రం. అంత మంచోళ్ళు ఉంటే దేవుని స్తోత్రం. మీరే పరీక్షించుకోండి అన్నాడు ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, ఒకరెవరు పరీక్షించే అవసరం లేదు. కాపరి పోయినాడు, ఎతికినాడు, అరిసినాడు. ఎంత అరిసినాడు పాపం, మా అడవిలో నీళ్ళు ఉన్నాయో లేవో అరిసినాడు. చివరికి కనుగొన్నాడు, వేసుకొని వచ్చినాడు. ఆ గొర్రె దొరకనంత వరకు ఎంత తపన పడ్డాడు ఈ కాపరి, ఎంత అరిసినాడో, ఎంత కేకలేసాడో గొర్రె కోసమో. అర్థమవుతుందా? సరే, 2వ విషయం చూద్దాము. గొర్రె తప్పింది కదా, దొరికింది, దేవుని స్తోత్రము. 2వది 8వ వచనం 15:8 లూకా సువార్త 15:8. వేత కదా, అది దొరికినప్పుడు తన చెన్నికేతలతో పొరుగు వారిని పిలిచి ఇక్కడ ఏమంటానంటే 10 నాణ్యాలు ఉన్నాయి ఒక స్త్రీ దగ్గర, ఏ స్త్రీకైనా అన్నాడు. మన దగ్గర కూడా దేవుని మాటలు ఎన్నో ఉంటాయి, కానీ ఒకటి పోయింది. ఏది పోయింది? దేవుని వాక్యం చూద్దాం రండి. మీకా 1వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. చాలు. మారోతు వారు ఏం చేశారు? మేలు పోగొట్టుకున్నారు. దేవునితో దేవుని నుండి కలిగే మేలు పోగొట్టుకున్నారు. దేవుడు మేలు చేసేవాడు మన దేవుడు, మంచివాడు మన దేవుడు. అట్లే మాట ఇంకో దేవుని వాక్యం ఒకటి వస్తుంది, మీరు మేలైన దానిని కనుగొనుడి. మన మార్గంలో ఎట్లా ఉన్నాయి? పోనీ మన మార్గంలో మంచివా? పరీక్షించుకోండి. ఈ స్త్రీకి అయితే దొరకలేదు, ఎతికింది పాపము. ఇంకా కొంతమంది చెప్తారు, యూదులలో స్త్రీకి ప్రధానం అయ్యేటప్పుడు కొంచెం కానుకిస్తారంట, నాణ్యాలు. అది మళ్ళా మ్యారేజ్ అయ్యేటప్పుడు మళ్ళా చూపించాలంట. అదేమో నాకు తెలియదు. అయితే ఇక్కడ అయితే చెప్పిన మాట ఏమంటే, పోగొట్టుకుని ఎతికింది, పాపం దొరికింది. చివరికి ఏం చేసిందాయమ్మా? మన ఇంట్లో కబోర్డ్లు ఉంటాయి, మన ఇంట్లో మన ఊరికే ఉంటుంది కదా, ఫ్రీగా ఉంటుంది. ఇట్లా రూమ్, ఇల్లు సామాన్లు ఉంటాయి, కింద టేబుల్ ఉంటాయి, బీరువాలు ఉంటాయి, చేపలు ఉంటాయి. అవన్నీ తీసి ఓ మొంగలు పెట్టింది, అంతా ఊడ్చింది, లైట్ వేసింది. పాపం కనపడింది, లాస్ట్ కనపడింది. అయితే యేసు ప్రభు కూడా
ఒక స్త్రీతో పోల్చుకుంటే యేసు ప్రభు నా పోగొట్టుకున్న నాణ్యం కోసం చూస్తున్నాడు. నీవు నేను యేసు ప్రభు దృష్టిలో ఎలా ఉన్నాం? అమూల్యమైన రత్నములుగా ఉన్నాం, అమూల్యమైన వాళ్ళంగా ఉన్నాము. అయితే యేసు ప్రభు ఏం చేస్తా అంటే పోగొట్టుకోకూడదు ఈ యొక్క నాణ్యాన్ని ఎదుగుతున్నాడు. చూడండి యోహాను సువార్త, రండి యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం చదవనా? నాకు అనుగ్రహించిన దేవుడు మనల్ని దృష్టించి ఆయన చిత్తంలో ఉంచి మనల్ని ఏం చేసినాడంటే ఆయనను యేసుప్రభు అప్పగించినాడు. ఆయన రక్తంతో కడగబడ్డా మన మంత్రము, ఆయన వచ్చినప్పుడు మనమందరం ఎత్తబడతాం. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏమంటాడు? యేసుప్రభు అందరినీ పోగు చేస్తున్నాడు. పోగు చేసిన తర్వాత ఎవరిని పోగు చేస్తున్నాడు? పోగొట్టుకోకుండా పోగు చేస్తున్నాడు దేన్ని కూడా. చూడండి, ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమీ పోగొట్టు కనుక అంత దాన్ని లేపుతా అంటున్నాడు. లేపేదానికి నిన్ను కనుగొంటాడు. ఈ స్త్రీ వెతుకుతాంది. ఎందుకు వెతుకుతాంది? ఏమంత ప్రయాస? పోతే ఫోన్లే 9 ఉన్నాయి, దాంతో బతకచ్చు కదా. వెతుకుతాంది, ఊడ్చింది, దీపం వెలిగించింది. పాపం ఎంత కష్టపడిందో పాపం. మొగుడు ఎవడు సాయం చేయలే పాపం, ఒకటే వచ్చింది. చూడండి, పోగొట్టుకున్న అంతదేమో లేపేదానికి ఏం చేస్తానంటే పోగొట్టుకోకుండా ఉన్నాడు ఆయన. ఇదే అధ్యాయంలో చూడండి, ఇదే అధ్యాయం 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ దాన్ని పోగొట్టుకోలేదు కదా, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి 9. అది దేవుడు అప్పగించిన యేసుప్రభు అప్పగించిన వాళ్ళు ఒకరి కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకు? అంతిమంలో వాళ్ళంతా యేసుప్రభుతో ఉండాలా, లేపబడాలా. కాబట్టి పోగొట్టుకోవాలి. సరే, దొరికింది. దేవుని స్తోత్రము. నాణ్యం కూడా దొరికింది. ఇంకా లూకాసు వార్త 15లో ఇంకో మనిషి ఉన్నాడు, పెద్ద మనిషి, మన 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 రిలేషనే. రండి, లూకాసు వార్త 15:12. పంచిపెట్టాను. చూడండి, ఎవడో ఉంటాడు మన కంపల్లో, ఎవరో ఇట్లా తిరగబడేవాడు. మా ఇంట్లో ఉన్నాడు వాడు, చిన్నోడు, నాకంటే చిన్నోడు. ఇంతకుముందు అన్న తాగుబోతులు సాయంత్రం అయ్యగుడికి తాగుడు లేకపోతే మనసు లాగుతాది అంటాడు. అది మా మామ గుర్తొచ్చినాడు, చిన్న మామ. నిజమే. 10 రోజులు నేను తాగుతున్నాయినా మా అవ్వ చెప్తే, సరే మా తాగండి అంటాడు. 10 రోజులు బాగుంటాడు, మళ్ళా మామూలే. తినే కడుపుకు తినే తిండికి ఎవరు కానీ 10 రూపాయలు ఎవరు కానీ, మంది అయితే కోట వేసుకోవాలి. వాళ్ళ పక్కన పోయి కూర్చున్నామంటే వాళ్ళ కోటలో నంటి వేస్తాడు. నువ్వు తాగు, నేను తాగు, మన దాంట్లో చాకనా ఒకటి. అవును, నిజమే, అట్టుంది లోకం. ఇక్కడ ఈ మనుషుడు ఏం చేసినా అంటే తండ్రిని అడుగుతాడు, నాకు వచ్చే భాగం నాకు ఇచ్చేయి, పంచిపెట్టి నేను వెళ్ళిపోతా, కంప వెళ్ళిపోతా అన్నాడు. ఈయన ఏం చేసినాడు? సరే నాయన అనేసి తండ్రి ఏం చేసినాడు అంటే, కొడుకు మాట కాదన్నాడు తండ్రి. ఇచ్చేసిన తర్వాత గమ్ము ఉన్నాడా? నువ్వు ఫోన్ చెప్పలా తండ్రి, నువ్వు ఫోన్ చెప్పలా, ఉండమని చెప్పలా. ఈయన ఏం చేసినాడంటే ఈడుగుని దూరం పోయినాడు. దూరం వెళ్ళిపోయినాడు. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళిపోయినాడు మనుషుడు. తర్వాత గొర్రె మందిరంలో నుంచి తప్పిపోయింది, కాపుల దగ్గర నుంచి ఒక గొర్రె. తర్వాత నాణ్యము ఉండకుండా పోగొట్టుకున్న స్త్రీని జ్ఞాపకం చేసుకుని అది దొరికింది. ఈడ ఒక మనిషి దూరం దేశం వెళ్ళిపోయినాడు. అంటే దూరం మనకు బాగుంటుంది, దేవుని సన్నిధిలో నుంచి మనకు దూరం బాగుంటుంది. ఎందుకు? పాపం చేయొచ్చు, పాపం రుచిగా ఉంటుంది, బాగుంటుంది మనకి. దేవుడి దగ్గరికి వస్తే ఏమీ ఉండదు కదా. ఈయన అట్లాగే దూరదేశం పోయినాడు, సమస్తాన్ని కూడి చేసుకున్నాడు, వచ్చిన డబ్బులు అన్ని పెట్టుకున్నాడు. ఈ దూరదేశం అంటే మా పిల్లోడు గుర్తొస్తున్నాడు, అతను కూడా మీకు చెప్తాను. మేము ఇప్పుడు జగన్ కాలనీ ఇచ్చినాడు కదా,
ఆ పక్కన మా ఇదిలోనే పక్కన ఒక ఆమె ఉంది పాప, ఆమెకు భర్త లేడు. బేల్దారి పని చేసుకొని బిడ్డలను పెద్ద చేసుకుంది. ఎవరికి చదువుకోలే. చిన్నవాడు చదువుకున్నాడు, కానీ చిన్నోడు అంగిట్లో పని చేస్తాడు, పెద్దోడు బేల్దారి పని చేస్తాడు. చిన్నోడు ఏం చేసినా అంటే సవాసాలు పోయి ఇంట్లో నాయన సవాసాలు పోద్దు నాయన, జతలు పోద్దు నాయన, బాగుండు నాయన, పని అయిపోతే మళ్ళీ సీదా ఇంటికి రా నాయన అని చెప్తుంది. అది మంచిగా కనపల్లా. ఎందుకు? యవనంలో ఉన్నాడు పిల్లోడు, పాపము సవాసాలు కావాలా, తిరగాల, బండి ఉన్నది, బండిలు తిరగాల. సాయంత్రం అయితే ఎక్కడెక్కడ పోతాడో సినిమాలు, షికార్లు, వాణి జల్సాలు. ఇంటికి వస్తే మా అమ్మ వదులుతుంది నాయనా, ఇంటికి పోతే మా అమ్మ వదులుతుంది, ఏమని ఏది అది చేతి ఇది చేతి కండిషన్లు పెడుతుందని ఈయన పిల్లడు ఏం చేసినా అంటే ఒక రోజు వెళ్ళిపోయాడు. ఇల్లు అయిపోయాడు. 3 నెలలు అయిపోయింది, 4 అయిపోయింది, ఈ 4 అయిపోయింది. అయితే ఆ పిల్లోడు కోసము ఈ తల్లి ఎంతగా ఏడ్చిందో పాపము, ఎంతగా ఏడ్చింది. లోకస్తులు గమ్ము ఉంటారా? ఉండరు. అక్కడ పోతారు, ఇక్కడ పోతారు, సంఘాలు చూస్తారు, అవి చూస్తారు అన్ని చెప్పినారు. కానీ ఈ అమ్మకి ప్రశాంతం లేదు. కొడుకు వెళ్ళిపోయినాడు కదా పాపం, పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు వెళ్ళిపోయినాడు. ఏడ్చింది పాపం. నాకు కూడా చెప్పుకొని ఎన్నోసార్లు బాధపడిందేమో, నా కొడుకు బంచోడు నాయన, మా ఓడిని చెడగొట్టే నాయన సవాసగాళ్ళు అని బాధపడింది. ఈ సవాసగాళ్ళ మాట విన్నాడో ఏమో ఈ పిల్లోడు, చిన్న కుమారుడు పాపము తెలియదు. ఏం చేసినాడు? ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు, దూరదేశం వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడంతా చేసినాడు, దుర్వ్యాపారం వలన పాడు చేసినాడు. డబ్బులు ఉంటే మనం గమ్ము ఉండము, మన చేతులు గమ్ము ఉండవు. పాపం చేయడానికి డబ్బు ఒక కారణము, అవకాశం ఇస్తుంది. డబ్బులు ఉంటే ఆడిపోవచ్చు, ఇడిపోవచ్చు, చేయరాని పనులు కూడా చేయొచ్చు, చేయరాని పనులు కూడా చేయొచ్చు. అందుకే సమస్త దుర్నీతికి డబ్బు, ధనం. మళ్ళా ఒకడు అంటాడు ధనం ఇదం జగత్. తప్పు. డబ్బులు మన దగ్గర ఉండింది అనుకో, ఏం చేయడానికి కూడా మనం వెనకాడం. అందుకే అంటాడు, ఏమంటాడంటే ధనము సమస్త మూలం. డబ్బులు సంపాదించండి, కానీ దాన్ని మీద ఆశ పెట్టుకోవద్దండి, దాన్ని అపేక్షించకూడదు, దాన్ని అవకాశంగా తీసుకోకూడదు, దాన్ని మనము ఆశించకూడదు. తగు మట్టుగా మనకు చాలు, దేవుడు ఇస్తాడు. అయితే ఈ మనిషి ఏం చేసినాడంటే తండ్రి ఆస్తులను వెళ్ళిపోయినాడు, దూరంగా వెళ్ళిపోయినాడు, పాడు చేసినాడు, నాశనం చేసుకున్నాడు. అయితే 14వ వచనంలో అదంతయో ఖర్చైన చేసిన తర్వాత 15, ఆ దేశం ముందు గొప్ప కరువు వచ్చిందంట. హెచ్కేలు 14:13 చదువున్నారు. 13 నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో వానికి నేను విరోధిని, ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తాడు. దేవుడే కరువిస్తాడు. ఎందుకు కరువిస్తాడు? విశ్వాసఘాతుకులే విధానం కాబట్టి. విశ్వాసఘాతుకులమైతే దేవుని యందు నమ్మకం ఉంచకుండా, లోకంలో నమ్మకం పెట్టుకొని దేవుని సన్నిధిలో ఉండకుండా దూరంగా పోయినట్లయితే నీదంతా పాడైపోతుంది. నువ్వేమైపోతావు? కరువులో పడిపోతావు. నీ తినే తిండి ఉండదు, తాగేదానికి నీళ్ళు ఉండవు. ఈ మనుషుడు ఏం చేసినాడు? చిన్నపిల్లాడు పాపమో ఏమనొస్తాడు, పందులు తినే పొట్టు తినాలనేసి ఆశించినాడు. కడుపులో మనకి ఇది ఏం లేకపోయినా కూడా ఇది ఉండాలా. సమస్త అంతా చేసేది కడుపు కోసమే. మనకు తెలియకుండా మనం కొంతమంది చేస్తారంటే మనకు, మన బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకు. ఒకడన్నాడు, నేను పెయింట్ పని పోయినప్పుడు ఇంట్లో వాళ్ళు కొంచెం ఉన్నోళ్ళే, ఆయన అంటాడు, ఆ పిల్లోడు ట్రేడింగ్ చేస్తాడు. అతను ఏందన్నా అదంటే, అదే ట్రేడింగ్ అని. ఏం పని చేస్తావు అట్లా ఇట్లా అంటే, నేనా 5 తరాలకు తిని మిగిలిపోయేంతవరకు సంపాదించాలంటాడు ఆయన. 5 తరాలు ఇతను పిల్లలు, వాళ్ళ పిల్లలు తిని మిగిలిపోవాలంట. అర్థమవుతుంది మీకు? లోకము ఎంత దూరం పోతుందో. ధనవంతుడా, ఒక వెర్రివాడా, ఈ రాత్రి నీ యొక్క ప్రాణం అడిగితే నువ్వు అర్థమవుతుంది. కాబట్టి మనకు ధనము ఆశ ఉండకూడదు, విశ్వాసఘాతం కాకూడదు,
ధనం అవసరమే, డబ్బు అవసరమే, దేవుడు ఇస్తాడు. విశ్వాసం ఉండాలి, మనకి విశ్వాసం ఉండాలి. అందుకే ఏమంటారంటే మనకు కరువు రాకుండా మనం ఏం చేయాలంటే విశ్వాస ఘాతుకులం కాకూడదు, విశ్వాసంలో పడిపోకూడదు, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, విశ్వాసంలో తప్పిపోకూడదు. దేవుని సన్నిధిలో వచ్చి మనం తప్పిపోయినామంటే నువ్వు సాతాను చేతిలో చిక్కినట్లే. ఆడనే ఉంటాడు, గేటు దగ్గరే ఉంటాడు సాతాను, నువ్వు పట్టుకుంటాడు. శుక్రవారం వస్తే మనకు చాలా విశ్వాసం ఉంటుంది, దేవుని దగ్గర పోవాలా, దేవుని ఆరాధించాలా, దేవునితో గడిపి రావాలని. మళ్ళీ మిగతా రోజుల్లో ఎట్లుంటుందో మనకు తెలియదు. రాను గుర్రాలు గాడిదలు అయినాయి, ఏం చేస్తాము మనం గుర్రాలం. ఒకప్పుడు మందిరం ఇంతకుముందు 14 చూపించిన అన్నకు, నాకు చాలా బాధగా ఉంది. చెప్తే అక్కడ కూర్చుంటారు, అక్కడ కూర్చున్నారు, ఒకరి మీద కూర్చుంటారు, పడుకుంటారు. ఇంకో నాకు అర్థం కాదు, ఆడు కూర్చున్నారు, చెప్పులు ఆడు కూర్చున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, చాలా మంది వెళ్ళిపోయినారు, దూరంగా పడిపోయినారు. యేసు ప్రభు నామములో దేవుని దగ్గర నుంచి పడిపోయినారు. నిజమైన దేవుణ్ణి ఎరిగి నిజమైన రక్షణలోకి వచ్చి నిజమైన మార్గంలో నిలబడి నిజమైన జీవములోకి వచ్చిన నీవు ఎలా పోతావు? ఎలా పోతావు? కొరింథీయుల సంఘానికి అంటాడు, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును మీరు ఎరుగరా? యేసుప్రభు మనలో ఉన్నాడా? ఇంకా ఉన్నాడు యేసుప్రభు? సాతాను ఉన్నాడా? సాతాను తలంపులు ఉన్నాయా? సాతాను ఆలోచనలు ఉన్నాయా? మనం భ్రష్టులతో ఉన్నామా? విశ్వాసంలో ఉన్నామా? నానాటికి సంఘము వర్ధిల్లకుండా పోతాందంటే చాలా బాధగా ఉంది. జయరాజ్ అంకుల్ అన్న చెప్తాడు, జయరాజ్ అన్న లేవికాండం 16:13 చూడండి. లేవికాండము 16:13. క్షమించండి, 6:13. బలిపీఠము మీద అగ్ని నిత్యం మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రార్థనా జీవితము ఎప్పుడు మండుతా ఉండే నీ యొక్క జీవితంలో, అది లేకనే నువ్వు ఆరిపోతున్నావు, అది లేకనే విశ్వాసంలో పడిపోతున్నావు, అది లేకనే నువ్వు దేవుని దగ్గర నుంచి దేవుని కాపుదల నుంచి తప్పిపోతున్నావు. ప్రార్థనా జీవితము లేకుండా నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు జీవించే జీవితం పాపపు జీవితము. నువ్వు మళ్ళా నరకంలోకి ఎందుకు పోతున్నావు? నరకంలో నుంచి నాశకమైన యొక్క గుంటలో నుంచి పైకి వచ్చిన నీవు, దేవుడు ఉన్నత స్థలంలో నుంచి లాగిన నిన్ను దేవుడు మళ్ళా పిలుస్తాడు. ఏం పిలుస్తాడు? వెతుకుతాడు దేవుడు. నా బిడ్డ వస్తాడా? నా బిడ్డ అరుస్తాడా? నా బిడ్డ స్వరం విందామా? పోగొట్టుకుబడిన నాణ్యం, పోగొట్టుకున్న మేలు మళ్ళా పొందుకుంటాడా నా బిడ్డ? నేను నా తండ్రికి మళ్ళా నేను అప్పగించాలని దేవుడు చూస్తాడు. మనం ఆయన సన్నిధికి వద్దాం. పోయిన ఆ యొక్క మన స్థితి, ఆత్మీయ స్థితి, విశ్వాసము పోయిన మా యొక్క నమ్మకం, ఆత్మీయ జీవితము మళ్ళా తిరిగి పొందుదాం. దావీదైతే సమస్తాన్ని సంపాదించుకున్నాడు. మనమైతే దేవుని నమ్ముకున్నాము. దేవుని స్తోత్రం. మనందరం దేవుని నమ్ముకున్నాము, నిజ దేవుని నమ్ముకున్నాము. భూమిని, ఆకాశమును, సముద్రమును సమస్తం సృష్టించిన సృష్టికర్తను నమ్ముకున్నాము. అయితే మన జీవితాలు ఎందుకు ఇట్లా ఉన్నాయి? యథార్థత ఎందుకు తప్పిపోతుంది? నీ యొక్క సహోదరునితో నీవు సత్యమే పలకాలంటే మనం ఎందుకు అబద్ధాలు చెప్తున్నాము? ఒకరిని ప్రేమించుకోండి అంటే మనలో ఎందుకు ప్రేమ చల్లారిపోయింది? నీ దేవుని మందిరంలోకి నువ్వు వస్తే నీ క్షేమం ఉంటుంది అని యెరూషలేములోనే ఉండు నాయనా అని దేవుడు పక్కన పెడితే నువ్వు ఎందుకు యెరూషలేము మళ్ళా ఇరుక్కుపోతున్నావు? నాకు అర్థం కాలేదు. అయితే ప్రభు జాలి గల దేవుడు. సాతాను చేతిలో పడి దెబ్బలు తిని కొర ప్రాణంతో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా సరే యేసు ప్రభు నీ కొరకు కనికరపడే దేవుడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ఇంకా ఇక్కడ ఏమంటా అంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు, దూరదేశం వెళ్ళిపోయినాడు. దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత పాడు చేసుకున్నాడు. ఆ పాడు చేసుకున్న తర్వాత కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఏమైపోయినాడు? ఆకలి అయింది. పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు, ఆశించినాడు. అయితే వానికి ఒకటి వచ్చిందంట, బుద్ధి వచ్చింది. ఆ వాక్యం వచనం చెప్పాలా మీరు? 15 చదవండి.
నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. తండ్రి దగ్గర ఉంటే సమృద్ధి, పరలోకము తండ్రి దగ్గర ఉంటే నీకు ఈ సమస్తము సాధ్యము. పరలోకము తండ్రి దగ్గర ఉంటే నీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధము. ఆయన ఏమంటాడంటే చూడండి, కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉందంటాడు. కూలోళ్ళకి ఉందంట అన్నము, ఇంకా కొడుకు ఉన్నదా? ఉంటుంది. ఎందుకు ఉండదు? మనమంతా ఎవరులమో? కూలోళ్ళమా? దేవుని కూలోళ్ళమా? కాదు, దేవుని కుమారులము. మనకున్నదా సమృద్ధి? మనకున్నదా నిత్యము? మనకున్నదా జీవము? మనకున్నదా మేలు? ఉంటుంది. తరువాత ఏమంటాడు, ఇది ఇప్పుడు గుర్తొస్తుంది సమృద్ధి ఉండదని, బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి కొంతమందికి కూడా లేదంట. ఎవరన్నా సంఘంలో ఉన్న 10 మందిలో ఒక 5 మందికి బుద్ధి లేదు. బుద్ధి లేని కన్యకలు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? సిద్ధపాటు లేదు, పడుకున్నారు. వీళ్ళు పడుకున్నారు, బుద్ధి గల వాళ్ళు పడుకున్నారు, బుద్ధి లేని వాళ్ళు పడుకున్నారు. అయితే పెండ్లి కుమారుని స్వరము బుద్ధి ఉన్న వాళ్ళు విన్నారు. పెండ్లి కుమారుని స్వరము బుద్ధి లేని వారు వినలేకపోయినారు. నువ్వు దేవునితో సాన్నిధ్యము కలిగి ఉంటే పరలోకం నుంచి ఆ మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఆ బూర ఊదితే ఆ బూర నీకు వినపడుతుంది. అర్థమైందా? యేసుప్రభువు వస్తాడు, అది నిశ్చయము. సంఘాన్ని ఎత్తుకుపోతాడు, నిశ్చయము. మళ్ళా మనం వస్తాము, 7 ఏళ్ళ పరిపాలన చేస్తాం. ఇది నిశ్చయం, వాస్తవం ఇది. అయితే ఆ బూర వినేదానికి, ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనేదానికి, ఆ కాపురని ఎదుర్కొనేదానికి ఆయన స్వరము నీకు అలవాటు అయ్యిందా? నువ్వు గొర్రెవే, నేను గొర్రెనే, ఆయన మేపు గొర్రెలు మనం అందరము. అయితే మనకు ఆయనకు ఆ స్వరము అలవాటు అయ్యిందా? మనము బే అనాలా? యేసు ప్రభు ఏం చేయాలా? ఆయన స్వరాన్ని వినిపించాలా. ఆయన స్వరాన్ని వినాలంటే మనం ఏం చేయాలా? దేవుని వాక్యం చదవాలి. దేవునితో సన్నిహితమైన ఆ యొక్క ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వినబడుతుంది నీకు ఆ స్వరము? ఎప్పుడు ఆ యొక్క తలుపు తెరచబడుతుంది? నువ్వు ఆ యొక్క లోపలికి ప్రవేశిస్తావు. నువ్వు ఆ పరలోకంలో యేసు ప్రభువుతో ఉంటావు. నువ్వు పాపం దేవుని నమ్ముకున్నా, పవిత్రంగా జీవిస్తున్నా, దేవుని వాక్యము చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవునితో అనుసంధానము లేకుండా, దేవునితో సవాసము లేకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని మందిరానికి రాకుండా నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా, దేవుని స్వరము వినలేకుండా ఉన్నప్పటికీ కూడా ఏమైపోతావంటే విడవబడతావు. విడవబడినప్పుడు నీకేం చేస్తుంది? అగ్ని ఆరదు, పురుగు చావు. అందుకే అంటారు మీరు భ్రష్టులు కాకుండా. అందుకే మనకు బుద్ధి కలిగించడానికే ఇక్కడ ఏమంటారు? అది వాక్యం ఉన్నది. మనకు బుద్ధి రావాలా. యెరూషలేములో పెట్టినాడు దేవుడు, మనం యెరూషలేములో ఉండాలా. పాపం జీవితం నుంచి బయట తీసుకొచ్చినాడు దేవుడు, మనం అక్కడే ఉండాలి. మనం మళ్ళీ ఎందుకు రావాలి? దిగిపోవాలి. ఆత్మీయ జీవితంలో ప్రేమలో ఎందుకు దిగిపోవాలా? సత్యంలో నుంచి ఎందుకు దిగిపోవాలా? దిగిపోకూడదు. చూడండి, ఇంకో మాట, మంచి మాట ఉన్నది. అదే లూకాసు వార్తలో అదంతా బుద్ధి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, పరలోకంలోనికి నీకు విరోధంగా చేసినాను, పాపం చేసినాను, అయినా నీ దగ్గర నాకు కులువానిగా ఒకనిగా చేర్చుకో అని ఈయన చెప్దామని వస్తాడు. వస్తాను అనుకుంటే ఈ తండ్రి ఏం చేస్తాడంటే, పాపం బయట నుంచే పాపం నా కొడుకు వస్తాడు. వాడు ఇంకా చదవండి. ఎన్ని రోజులు చూసినాడో పాపం, నా కొడుకు వస్తాడు. ఎంతో మంది లేచిపోతాంటారు. ఎంతమంది ఇంట్లో వదిలేసి అన్ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాంటారు. ఇంట్లో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాంటారు. మళ్ళీ ఆ డబ్బులు అయిపోయిన తర్వాత, వాళ్ళకంతా బుద్ధి వచ్చిన తర్వాత, లేచిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి బుద్ధి అయిపోయింది, ఆ డబ్బులన్నీ అయిపోయింది, ఎంజాయ్ అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళకి డబ్బులు లేకుండా వాళ్ళకి కష్టాలు పడి అక్కడ సచ్చి అద్దిని ఇద్దిని మళ్ళా కొంపకే వస్తారు. అవును, మళ్ళీ వచ్చినాడు వీడు మా ఇదిలో జగన్కాలం మా ఇదిలో వెళ్ళిపోయినా అని చెప్తేనే పాపం వాళ్ళ అమ్మ బాధపడింది అని మళ్ళీ ఒక 7-8 నెలలు పోకనే మళ్ళీ వచ్చేసినాడు. జాగ్రత్త. మనము ఎక్కడికి పోయినా కూడా, దేవుని ఇంటి నుంచి ఎక్కడికి పోయినా కూడా మళ్ళా మనం రావాల్సిందే. దేవుడు నిన్ను తన్ని, నీకు బుద్ధి చెప్పి, నిన్ను శిక్షకు లోపరిచి శిక్ష పెట్టి అలా తిప్పుకోవడం, అలా నడిపించుకోవడం దేవునికి ఇష్టం లేదు.
మనంతకు మనమే ఈ తండ్రి ఇంటి బయట నా కొడుకు వస్తాడు పోయినాడు, డబ్బులు అయిపోతాయి, మళ్ళా వస్తాడు. తండ్రికి తెలుసు కాబట్టి తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ఎదురు చూస్తాడు. వాడంత దూరంలో తండ్రిని గుర్తుపట్టినాడు. ఎన్ని రోజులు స్నానం చేసి, ఎన్ని రోజులు బట్టలు మార్చుకొని వాడి దగ్గరికి పోయినాడు. వాని కంపు చూడలా, వాని మాసిపోయిన బట్టలు చూడలా. ఆ పందులు మనకేమో సువాసనలో బాగా లజ్జలు ఉంటాయా, పీతికొంట్లో ఉంటాయి. అవును, మేము చూసినాం. మేము స్కూల్ పోయినప్పుడు మంచి మురికి. మా అన్న బాగా కరెక్ట్ స్పష్టంగా బాగా మాట్లాడు. అది మృదువైన మాటలు, ఇది పచ్చి మాటలు అంతే. మా సారి మా కడప జిల్లా అట్లా ఉంటుంది. ఏమే దేవుడి స్తోత్రం. అక్కడ మేము చదువుకున్నప్పుడు ఆ పందులు మేపుకునే వాళ్ళంతా ఎక్కడా పోరు, బాగుండే ప్లేస్లో పోరు, ఆ పొలాల్లో అక్కడక్కడ పోరు. ఆ బురదలో ఆ వాసన మనం పోలేము, మళ్ళా పోతుంది. అటువంటి పరిస్థితుల్లో నుంచి, అటువంటి స్థలంలో నుంచి వచ్చినా కూడా తండ్రి కొడుకును పోరా, స్నానం చేసుకొని రాపరా, బట్టలు మార్చుకొని రాపరా అని చెప్పలా. పడిపినాడు. వాని కంపు చూడలా, వాని వాసన చూడలా, వాని పరిస్థితి చూడలా. తండ్రి ప్రేమ అట్లాడిది. మనము ఇంకా పాపంలో ఉన్నా, ఇంకా శాపంలో ఉన్నా, మనం రక్షించబడి పడిపోయి ఇంకా గలీజు పెంటకుప్పలో ఉన్నా కూడా మనల్ని దేవుడు ప్రేమించేవాడు. దేవుడు మన కొరకు ఎదురు చూసేవాడు. దేవుడు మనల్ని ముద్దు పెట్టుకునేవాడు. ఈ దేవుడు నిజమైన దేవుడు. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ? మనం చూసుకున్న ప్రేమ గత వారంలో 7 మనం చూసుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయి. జ్ఞానం మించిన ప్రేమ, అగాపే ప్రేమ, అనుగ్రహించిన ప్రేమ, శాశ్వత ప్రేమ, నిన్ను ప్రేమించే అంతవరకు ప్రేమించే ప్రేమ. ఇటువంటి ప్రేమ దేవుడు నా కొడుకు బురద మట్లో ఎత్తపడిన ఆ వెంట్రుకలు ఎట్లున్నాయో, ఆ బురద ఒకసారి ఊహించుకోండి. ఒక 2 వారాలు స్నానం చేయదండి, మీ బతుకు మీకు ఎత్తుకు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా. ఒక 2 రోజులు స్నానం చేయకుండా నాకు పసిన ఏమంటారు, చెమట వాసన వస్తుంది. అంటే పందులు తినే పొట్టులు మేపుకుంటా, పందులు అక్కడ బురదలో పోతా, చెప్పులు ఉన్నాయి లేదా పాపము, అవన్నీ వచ్చినాడు. అవన్నీ గుర్తుపట్టకుండా గుర్తుపట్టి వాడిని అది చూడకుండా, వాడి స్థితిని గమనించకుండా, నా బిడ్డ పోయినాడు, వెళ్ళిపోయినాడు, మళ్ళా వచ్చినాడు అని ఆ బిడ్డ కోసము మా బిడ్డ మీద పడి ఏం చేసినాడు? ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న తర్వాత ఏం చేసినాడు? 21లో అప్పుడు ఆ కుమారుడు అతనితో, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసేదని, ఇక మీదట నీ కుమారుని అర్పించుటకు యోగ్యుడు కాను అని అట్లా అనద్దంట. చాలా ఇక్కడ ఏమంటా అంటే, కొడుకు వచ్చినాడు, బుద్ధి తెచ్చుకొని వచ్చినాడు. బుద్ధి తెచ్చుకొని వచ్చిన తర్వాత తండ్రితో చెప్తున్నాడు. తండ్రి అంత ప్రేమగల దేవుడు అయినప్పటికీ కూడా ఏం చేసినాడు? ముద్దు పెట్టుకున్నప్పటికీ కూడా కొడుకు ఏమంటాడు? బుద్ధి వచ్చిన తర్వాత పాపం చేసినాడు. అప్పుడు బుద్ధి చెప్తాను, నేను పాపం చేసిన, నన్ను క్షమించంటాడు. నీ కొడుకుగా అనిపించుకుని యోగ్యుని కాను చూడంటాను. మనము ఆయన సన్నిధికి వచ్చి మనము, ప్రభువా నేను పాపం చేసినాను, ఈ పాపం వల్ల పడిపోయినాను, ఈ పాపంలో తప్పిపోయినాను, ఈ నీ సన్నిధిలోంచి దిగబడి వెళ్ళిపోయినాను, ఈ ఆత్మీయ జీవితంలో నుంచి ఎక్కడో దూర దేశం వెళ్ళిపోయినాను, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో కడుగు నాయన, బల్లను సమీపించక ముందే నన్ను యోగ్యునిగా కడుగు, నిజమే ప్రభువా అని మనం ఒప్పుకొని ఆ రక్తంతో కడగబడిన తరువాత ఏమంటాదంటే, చూడండి ఆ మాట అన్న తర్వాత, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. ఆ మాట అయిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు? ఏ దాసును పిలుస్తాడు, పిలిచి ఏం చెప్తాడు? వీని బట్టలు తీసివేయండి, ప్రశస్త వస్త్రాలు తీయండి, నా కొడుకు వచ్చినాడు, ప్రశస్త వస్త్రాలు వేయండి, ఉంగరం పెట్టండి, నా కొడుకు ఏమీ లేదు, ఇప్పుడు ఉంగరం పెట్టండి. తర్వాత చెప్పులు కొండ కాళ్ళకు పాదములు వేయండి, వాని ముండ్లు చుక్కుంటాయి, రాళ్ళు కుచ్చుకుంటాయి. ఇప్పుడు ఎక్కడ వచ్చాడు? ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినాడు. తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఉంగరం అధికారం వచ్చింది, ప్రశస్త వస్త్రం వచ్చింది, తర్వాత పాదాలకు దెబ్బ తగలకుండా ఏమొచ్చింది? చెప్పులు వచ్చినాయి. తండ్రి దగ్గర ఉంటే అంత భద్రం ఉంటుంది.
దేవుని దగ్గర ఉంటే అంత భద్రం ఉంటుంది. ఒక మనిషి, సామాన్యమైన మనిషే తన కుమారుని పట్ల ఇంత ప్రేమగా ఉన్న దేవుడు నీ నా పట్ల పడిపోయినా తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పటికి కూడా ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత నిన్ను ఆదరిస్తాడు. అమ్మ పడుకోవద్దండి, దేవుని స్తోత్రము, పడుకోవద్దండి ప్లీజ్, పనుకోవద్దండి. ఇదే సాతాను దొంగిలించేది. ప్లీజ్ పనుకోవద్దండి. వాక్యం వదిలేస్తానండి నా మాటలు. తర్వాత ఇప్పుడు ఏమంటానంటే అసలు నువ్వు ఎటువంటి పరిస్థితులు సన్నిధికి రావాలి. బలను సమర్పించక ముందు రక్షణ పొందిన నీవు ఏం చేయాలంటే, నేను పాపం చేసిన ఎక్కడ తప్పిపోయినావో అక్కడ నువ్వు వెతుక్కోవాలా. నీ ఆత్మీయ జీవితమా, లేకపోతే అబద్ధాలా, లేకపోతే దిగిపోయే స్థితియా, లేక దేవుని సన్నిధికి దూరంగా పోయిన స్థితియా ఉన్నావు. మనిషి వైపున ఉన్నావు. నీ హృదయం ఎక్కడ ఉందో జ్ఞాపకం చేసుకో. తర్వాత ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ తండ్రి తర్వాత ఏమంటానంటే 24వ వచనం, తండ్రి దగ్గర ఉన్నాడు, వెళ్ళిపోయినాడు తిరగబడి. ఉద్రనైనా పోదురా అని చెప్పినా వెళ్ళిపోయినాడు తిరగబడి. మళ్ళా వచ్చినాడు, తండ్రి ముద్దు పెట్టుకున్నాడు. ఆయన పాపం చేసిన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వస్త్రాలు ఇచ్చినాడు, ఉంగరం ఇచ్చినాడు, తర్వాత పాదాలకు చెప్పులు ఇచ్చినాడు. అక్కడ వధించినాడు కూడా ఉంది. వధించిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ నా కుమారుడు. ఎఫ్సి 2:1 మన పాపముల చేత అపరాధం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు బ్రతికించాను. ఒకప్పుడు బ్రతికించినాడు. మనం పాపం చేసినాం ఇంత ఒకప్పుడు నిజమే, అపరాధం చేసినాం నిజమే, తాగుబోతులము, ఇస్పిటాలము అన్ని నిజమే. దేవుడు రక్షించినాడు. అయితే మళ్ళా దేవుని వెళ్ళిపోయినాడు. తండ్రి సన్నిధికి వచ్చిన మళ్ళా తండ్రి దగ్గర నుంచి మళ్ళా వెళ్ళిపోయినాడు. అంటే మళ్ళా వచ్చినా కూడా దేవుడు ఏం చెప్తాడు, ఈ నా కుమారుడు చనిపోయి. మనం కూడా చనిపోయిన వారమా? ఆత్మీయతలో పడిపోయిన వారమా? ఆత్మీయతలో దేవుని సన్నిధిలో నిజంగా నిత్యజీవంలో మనము పాల్పం పొందుతామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ చనిపోయినాడు ఈ కొడుకు కుమారుడు? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం వదిలేస్తాను, ఒక చివరిగా చూసుకొని 6:7 నా కుమారుడు చనిపోయి తిరిగి బతికినాడు. చనిపోయిన వాడు ఎక్కడ చచ్చిపోయినాడు? పాప నుంచి ఇప్పుడు విముక్తి అయిపోయి బతికినాడు. తీర్పు వచ్చేసింది. ఇప్పుడు ఎటువంటి తీర్పు? దేవుని దగ్గర నుంచి. ఈ నా కుమారుడు చనిపోయినాడు, తిరిగి బతికినాడు. ఆ చనిపోయిన స్థితి ఏంది? పాప విముక్తి. పాపమును చనిపోయినాడు. ఇప్పుడు తండ్రి ఒప్పుకున్నాడు కదా, పాపం చేసినాడు ఆయన అని. కాబట్టి పాపంలో చచ్చిపోయినాడు నా కొడుకు. ఇప్పుడు తిరిగి లేచినాడు అంటాడు. తిరిగి లేచిన తర్వాత సంతోషిస్తున్నాడు. మొదట మనం చూసినాము తప్పుపోయిన గొర్రె, 2 మనం చూసినాము పోగొట్టుకున్న నాణ్యము, 3 మనం చూసినాము తప్పిపోయిన కుమారుడు. ఈ స్థితిలో ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు? జ్ఞాపకం చేసుకో. ఏది పోగొట్టుకున్నావు జ్ఞాపకం చేసుకో. అందుకే చివరిగా మాట చదువుకొని అయిపోయింది, ముగిచ్చేస్తా. 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 50 వచనం. ఆహారం ఇదే. అది నిశ్చయంగా చెప్పు. దేవుని శరీరం ఇది, దేవుని రక్తం ఇది. దీన్ని తిని తాగినవాడు జీవిస్తాడు, నిత్యము జీవిస్తాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకోండి, పరీక్షించుకోండి. తర్వాత ఏమంటానంటే, మిమ్మల్ని మీరే శోధించుకోండి. ఒకడు మిమ్మల్ని చెప్పే అవసరం లేదు, దేవుని వాక్యాలు చెప్పేంత వరకే దేవుడు ఉన్నాడు. అయితే మిమ్మల్ని మీరు శోధించుకోండి, పరీక్షించుకొని దాంట్లో నుంచి మీరు బయట రావడమే మీ వంతు. తర్వాత ఏమంటాడు? భ్రష్టులు కాకుండా మాట్లాడతాడు. మనం భ్రష్టులు కాకుండా ఎందుకు ఇన్ని మాటలు దేవుడు మాట్లాడినాడు? అర్థమవుతుందా? దేవుని స్తోత్రము. దేవుడి వాక్యం దీవించిన గాక.